ఈరోజు కథ నా నువ్వు నేనేను రచించిన వారు వనజ గారు. విరాట్ మాత్రం సీరియస్గా నీకు ఇదంతా ఎవరు చెప్పారు అని అడిగాడు. ఎవరు చెప్తే నీకెందుకు, నిజం అదే కదా, అందుకే కదా నాకు అంత నొప్పి వచ్చింది అని విరాట్ని గట్టిగా అడిగేశాను. అప్పుడన్నా నిజం చెప్తాడేమో అని. కాదు అంటూ చాలా సింపుల్గా చెప్పేశాడు విరాట్. విరాట్, ఓపికగా ఉన్నాను కదా అని అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు. నిజంగాను నేను తల్లి నవ్వటానికి అనర్హురాల్ని కదా అని గట్టిగా అతను టీషర్ట్ పట్టుకుని అడిగితే, ఓకే ఫైన్, నీకు నిజం కావాలి కదా, చెప్తాను. దానికంటే ముందు నువ్వు ఈ విషయం ఎక్కడ విన్నావో చెప్పు, అప్పుడు నీకు నేను చెప్తానని విరాట్ అనటంతో అతయ్యతో మాట్లాడదామని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తుంటే ఫోన్లో నుండి నాకు యామిని ఆంటీ మాట్లాడటం వినిపించింది. తనే అతీతో ఈ విషయం మాట్లాడుతూ ఉంది అని చెప్పాను నేను. వెయిట్, ఇప్పుడే క్లియర్ చేస్తానని యామిని ఆంటీకి కాల్ చేశాడు. ఫస్ట్ 2 రింగులకి ఎత్తలేదు, కానీ తర్వాత లిఫ్ట్ చేసిన ఆంటీ, విరాట్ చెప్పు బాబు, పండుకి ఎలా ఉంది, ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా అని ఆవిడ చాలా స్వీట్గా అడగటంతో, పెద్దమ్మ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి అని విరాట్ అంటే, అడుగు బాబు అంది ఆంటీ. వసుకి పిల్లలు పుట్టరని మీకు డాక్టర్ ఏమైనా కాల్ చేసి చెప్పారా, లేదంటే నేను మమ్మీనో మీతో ఈ విషయం షేర్ చేసుకున్నామా అని విరాట్ కొంచెం బేస్ వాయిస్తో అడిగితే, అబ్బే అస్సలు లేదు విరాట్, విమల పండుగ ఏదో చిన్న ప్రాబ్లం అని చెప్పింది అంతే. నాతో ఇంకా నువ్వు ఇప్పుడే మాట్లాడటం, మీ ఇద్దరు ఎలా చెప్తారో, అసలు పండుగ పిల్లలు పుట్టరని నేనెందుకు అనుకుంటానని ఆంటీ అనటంతో, మరి ఇందాక మమ్మీతో ఏం మాట్లాడుతున్నారు అని సీరియస్గా అడిగాడు విరాట్. దాంతో ఆవిడ మాటలను తడబట్టి క్లియర్గా అర్థమవుతూ ఉంటే నాకు కూడా కొంచెం అనిపించింది ఏదో నోరు పారేసుకున్నారు అని. సరే, మీరు కూడా ఇంటి మనుషులు కాబట్టి క్లియర్ చేస్తున్నాను. పండులో ఎటువంటి ప్రాబ్లం లేదు, జస్ట్ స్టమక్ పెయిన్ అంతే, అంతకు మించి తను వారసుల్ని ఇవ్వలేదు అని మీనింగ్ కాదు. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి కదా పెద్దమ్మ, తనకు కూడా అంతే. కాబట్టి ఇంకెప్పుడు ఇలా తెలియకుండా అనకండి ప్లీజ్, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి నా వైపు చూశాడు విరాట్. నేనేమో తప్పు చేసిన దానిలాగా తలదించుకున్నాను. ఇంకొంచెం సేపు వినుంటే అత్తయ్య ఏం మాట్లాడేదో తెలిసుండేది. గ్యారెంటీగా విరాట్ ఏమైతే చెప్పాడో అదే విమల అత్తయ్య కూడా యామిని ఆంటీతో మాట్లాడి ఉండేది. ఓసే పండు, ఏమన్నా విన్నప్పుడు పూర్తిగా విను, ఇలా అరకొర వింటూ మా విరాట్కి తిక్కలేపకు అనుకొని. విరాట్కి నేను సగమే విన్నానని అర్థమైపోయిందో ఏమో. మేడం, కాస్త చూసుకొని మొత్తం విన్నాక అప్పుడు మాట్లాడండి. నాతో ఏదైనా అంటూ ఉంటే, సర్లే తప్పైపోయింది ఒకసారికి క్షమించే అని నేనంటే, ఇలాంటి ఒకసారిలో మనం కలిసినప్పటి నుండి ఎన్నిసార్లు అయ్యాయో అని చెప్తూ హాక్ చేసుకుంటూ ఏ అని పిలిచాడు విరాట్. ఏంటో చెప్పు అని నేనంటే, నువ్వు అనుకున్నట్టు నీకేం అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇలా నీకు తెలియకుండా ఎన్ని రోజులని దాస్తాం కాబట్టి చెప్తున్నాను. నీ యూటరస్ కొంచెం చిన్నదిగా ఉంది, సో దానివల్ల అప్పుడప్పుడు నీకు కాంప్లికేషన్స్ వస్తాయి. అదర్వైజ్ యువర్ పిక్ అండ్ హెల్తీ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోకు. మనం వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కిడ్స్ ఆటోమేటిక్గా వస్తారు. నువ్వు ఈ కాంప్లికేషన్ నుండి హెల్తీగా బయటపడు, అప్పుడు అన్నీ చేసేద్దాం. ఫాస్ట్గా నిన్న అమ్మ అని పిలిచే నాలంటి గుడ్ బేబీస్ బయటికి వచ్చేస్తారని విరాట్ అనటంతో, అవునా నిజంగా అంటూ అతని హృదయానికి తల వంచి అలాగే ఉండిపోయాను నేను. అప్పుడప్పుడు మనకు కూడా మైండ్ ఉందని అదే గుర్తు చేస్తుంది. కాబట్టి సడన్గా ఏదో ఆలోచన వచ్చి విరాట్ని వదిలేసి తలెత్తి అతని వైపు చూసి నేనొకటి గెస్ చేశాను, అది నిజమే కదా అని అడిగాను నేను. ఏంటో చెప్పు, ఇంకా లేట్ ఎందుకు అని విరాట్ అంటే, నువ్వు మన మధ్య ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ ఇదే కదా అని విరాట్ని అడిగేస్తే, ఇంకా నీకు ఎలా అనిపించింది అని రిటర్న్ నన్నే క్వశ్చన్ చేశాడు విరాట్. చెప్పబ్బా, నిజం ఇదే కదా, నా స్టడీస్ నీ బిజినెస్ ఇవన్నీ అసలు రీజన్సే కాదు అని నేను అంటూ ఉంటే నా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, పర్లేదు అప్పుడప్పుడు విరాట్ వైఫ్ లాగే ఆలోచిస్తావు కదా, అవును నీ గర్భసంచి ఇప్పుడు పిల్లల్ని వెయిట్ మోసేంత స్ట్రెంగ్త్ అండ్ హెల్తీగా లేదు, అండ్ సేఫ్టీ యూస్ చేస్తున్నావు, పిల్స్ యూస్ చేస్తున్నావు, ప్రొసీడ్ అవ్వమన్నారు. బట్ ఐ వాంట్ యువర్ రియల్ టచ్, కాబట్టి కొన్ని రోజులు ఆగుతామని చెప్పాను, దాంట్లో ప్రాబ్లం ఏముంది అని విరాట్ అంటే, అతను చెప్పింది మొత్తం అర్థమైనా కూడా రియల్ టచ్ అన్న పదం దగ్గర మైండ్ ఆగిపోయి కాస్త సిగ్గుపడేలా, కాస్త ఏదో ఫీలింగ్ కలిగేలా చేయటంతో
గట్టిగా హక్ చేసుకున్నాను విరాట్ని. ఇదంతా నీకు ఎప్పుడు తెలిసింది అని అడిగాను విరాట్ని. ఆ రోజు కాలేజీలో నీకు బెంచ్ తగిలింది, అప్పుడు ఆంటీ చెప్పారు కొంచెం డౌట్ ఉందని. చెప్పాక నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒకసారి టెస్ట్ చేయించాను. అప్పుడు ఆంటీ స్కాన్ చేసి అసలు ప్రాబ్లం చెప్పారని విరాట్ చెప్పాక అయ్యగారికి నా మీద చాలా ప్రేమ అన్నమాట. అయితే మీకు కూడా నాతో కలిసి ఉండాలని చాలా అనిపిస్తుంది కాబట్టి నా ప్రాబ్లం కోసం మాత్రమే ఆగుతున్నారని అర్థమైంది అంటూ దూరం జరిగి విరాట్ చేతుల్లో చేయేసి ప్రామిస్ చేస్తున్నాను విరాట్, నీ హ్యాపీనెస్ కోసమైనా నేను ఖచ్చితంగా హెల్తీ అవుతాను. ఆంటీ నీకేం చెప్పారో నాకు తెలియదు కదా, రేపు ఒకసారి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పినవన్నీ ఫాలో చేస్తానని, మంచి హెల్త్ అయ్యాక మనం అంటూ విరాట్ దగ్గరికి జరిగి వెళ్ళి చెవిలో ప్రాసెస్ ఆఫ్ రియల్ టచ్ ట్రై చేద్దామని చెప్పి కన్ను కొట్టు నవ్వుతూ రూమ్లోకి వచ్చేసాను నేను. మరుసటి రోజు ఉదయం అతయ్యకి చెప్పేసి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు విరాట్. అదేలేండి, వేరే హాస్పిటల్కి కాదు, మా సుమ ఆంటీ హాస్పిటల్కే. పండు, నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకో, నర్స్ వస్తుంది, నేను విరాట్తో మాట్లాడతాను ఈ లోపు అని ఆంటీ అంటూ ఉంటే విరాట్ ఆపేసి తనకి ప్రాబ్లం ఏంటో చెప్పానంటే పర్లేదు తన ముందే చెప్పండి అనటంతో ఓకే విరాట్ 5 minutes నేను తనని చెక్ చేసి వచ్చి మెడిసిన్ అండ్ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తానని ఆంటీ నన్ను ఒక కర్టెన్తో కవర్ చేసిన ప్లేస్కి తీసుకొని వెళ్ళి స్కాన్ చేశాక బయటికి తీసుకొస్తూ విరాట్ కాకపోతే గర్భసంచి కోసం మంచి ఫుడ్ తీసుకోవాలి, సో అప్పుడే ఆ సైజ్ ఇంక్రీజ్ అవ్వకపోయినా కూడా ఇన్ టైమ్ ఆఫ్ ఇంటిమేషన్ అండ్ ప్రెగ్నెన్సీ తన అడ్రస్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇది మెడిసిన్తో కంటే మనం తీసుకునే డైట్తోనే బాగా వర్కౌట్ అవుతుందని చెప్తూ తక్కువ మెడిసిన్స్ ఎక్కువ డైట్ ప్లాన్ చేసింది సుమ ఆంటీ. ఓకే పండు, నువ్వు మెడిసిన్ జస్ట్ 1 month యూస్ చేయి, కానీ ఈ 1 month ఫ్రీక్వెంట్గా పంప్కిన్ సీడ్స్, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, ఎగ్ వైట్, జింక్ ప్రొడక్ట్స్, ఫిష్ అండ్ బ్లూబెర్రీస్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి వేరీస్ ఇవన్నీ ఎక్కువ తీసుకో, సో దట్ యూ విల్ గెట్ స్ట్రాంగ్ అండ్ పీరియడ్స్ టైంలో కొంచెం పెయిన్గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ఆఫ్టర్ దట్ అని ఆంటీ చెప్పాక సరే అంటూ అన్ని దానికి తలూపి ఇంటికి వచ్చేసాం నేను విరాట్. కొంచెం మామితో మాట్లాడేశాక అత్తయ్య కూడా నేను చూసుకుంటానని చెప్పటంతో కిందనే లంచ్ చేసేసి ముచ్చట్లయ్యాక డాడీ నేను రేపు బెంగళూరు బయలుదేరుతున్నాను, తనని జాగ్రత్తగా చూసుకోండి అని విరాట్ చెప్తుంటే అది నువ్వు మళ్ళీ వేరే చెప్పాలా విరాట్, డెఫినెట్లీ అని మా వర్మ మావయ్య కూడా మాట ఇచ్చారు విరాట్కి. ఈసారి నాలో ఏ ఫీలింగ్ లేదు, ఎందుకంటే అలవాటైపోయింది విరాట్ రావడం మళ్ళీ వెళ్ళిపోవటం కాబట్టి కొత్తగా బెంగేం లేదు. ఆ రోజు నైట్ ఇద్దరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా బబ్బున్నాక నెక్స్ట్ వీక్ నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈసారన్నా ఆ ప్రాజెక్ట్ పోకుండా అసెంబ్లీలో పాస్ అయి రెగ్యులర్ ప్రాజెక్ట్స్ కూడా అన్నీ పాస్ అవ్వని చాలా స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళిపోతున్న విరాట్ని ఆపుతూ మరి ఫస్ట్ నైట్ అని అడిగాను. నువ్వు హెల్తీ అయ్యావు అంతా బాగుందని చెప్పాక ఏంటి నువ్వు కాదు సుమ ఆంటీ చెప్పాక అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని నాకు టాటా చెప్పి వెళ్ళిన విరాట్ వారం తర్వాత కాల్ చేసి నేను అర్జెంటుగా రష్యా వెళ్లాల్సిన పని ఉంది కాబట్టి 1.5 months and 2 months అవైలబుల్లో ఉండనని అత్తయ్య మామయ్యకి చెప్పి నాకు కూడా చెప్తూ బోలెడన్ని జాగ్రత్తలు వివరించారు మా ఆయన గారు. సో మనలో బెంగ కామన్ కాబట్టి మా ఆయన అక్కడికి వెళ్ళింది బిజినెస్ గ్రోత్ కోసమే కాబట్టి ఆ బాధని తట్టుకుని హ్యాపీగా నేను మా ఊర్లో నుండే విరాట్ రష్యా ఫ్లైట్ ఎక్కుతుంటే సెండ్ ఆఫ్ ఇచ్చి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళటానికి అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను. వీరా రావడానికి కరెక్ట్ టైం ఇదే అనుకుంటా. సో ఇప్పుడు కొన్ని ఎపిసోడ్స్ మన వస్తాయండ్ వీరా మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.